లేదంటే హరీష్ రావు చెప్పినట్టుగా కడుపులో కత్తులు ఈరోజు బయట పెట్టుకున్నారు, నోట్లో ఉన్న విషయాన్ని బయటకు కక్కేశారు సీఎం రేవంత్ రెడ్డి అని హరీష్ రావు మాట్లాడిన విధానాన్ని మరి మీరు ఎలా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా భార్యాభర్తల సంభాషణలు వినే దుశ్చర్యకు పాల్పడితే విచారణ జరపాలా వద్దా అని మంత్రి శ్రీధర్ బాబు అయితే మరి అనడం అయితే జరిగింది. ఏమన్నారు చూద్దాం. మంత్రి శ్రీధర్ బాబు విచారణ జరపాల వద్ద ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్లో మీడియా వేదికగా మాట్లాడుతూ చట్టం తనపై తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. భార్యాభర్తల సంభాషణలు వినే దుశ్చర్యకు పాల్పడితే విచారణ జరపాలా వద్దా అని ప్రశ్నించారు. తప్పు చేసి మాపైన అభియోగాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎవరి మీద కక్ష సాధింపు ఆలోచన లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చిందన్నారు. సాధారణంగా ఉగ్రవాదులు ఆటంకవాదులు ఫోన్లను ట్యాప్ చేస్తారని, కానీ ఇక్కడ నాయకులు జడ్జీలు వ్యాపారవేత్తల ఫోన్లనే ట్యాప్ చేశారన్నారు. ఆధారాలు లభించిన నేపథ్యంలో విచారణ జరుగుతుందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు, ఎందుకు చేశారో తేల్చాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బీజేపీ నేతలు బండి సంజయ్, కొండ విశ్వేశ్వరరెడ్డి, ధర్మపురి అరవింద్ ఫోన్ ట్యాపింగ్పై విచారణ చేయాలని డిమాండ్ చేశారని ప్రస్తావించారు. వారి కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నారన్నారు. ఈ నీచానికి ఎవరికి వడిగట్టారో విచారణ జరిపిస్తున్నామన్నారు. దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినాతి కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు. మీరు భార్యాభర్తల విషయాల్లో ఎవరెవరు మాట్లాడుకుంటున్నారో, ఎదుటి వారి మనసుల్లో ఏం మాట్లాడుకుంటున్నారో అవన్నీ తెలుసుకుంటాం. ఈ రకంగా ట్యాపింగ్ చేయడం అనేది చాలా రాంగ్. ఎవరు చేశారో, ఎందుకు చేశారో ఇవన్నీ బాధ్యత మా పైన ఉంది. ఇలా అదేవిధంగా బీజేపీ నేతలైన కొండా విశ్వేశ్వరరెడ్డితో సహా బండి సంజయ్ లాంటి, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా వాళ్లే చెప్తున్నారు. మరి ఎందుకు చేశారో తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. మా పని మమ్మల్ని చేసుకునేవాడిని, అంతేగాని మీరు ఎన్నో రకాలుగా బురద జల్లినంత మాత్రాన మా ప్రభుత్వం మీద మాకేం వచ్చిన నష్టం లేదని దుద్దిళ్ల శ్రీధర్ బాబు అయితే చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే జీవితాన్ని ప్రేమించండి, నిరాశను ద్వేషించండి. ఎంపీ ఈటెల రాజేందర్ అయితే మరి ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇటీవల చెర్లపల్లి ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తల్లి ఇంటర్ చదువుతున్న పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడంపై 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను కలిచివేస్తుంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. సోమవారం ఎక్స్ వేదికగా ఎమోషనల్గా ట్వీట్ చేశారు. కన్న తల్లి కడుపున పుట్టిన బిడ్డల మరణం వర్ణించలేనంత మానసిక వేదనను కలిగించింది. ఈ అమ్మ రాజీనామా సంఘటన సమాజం అంతరాత్మను కదిలించాలి, లేదంటే మన సామూహిక జీవన విధానానికి అర్థం లేకుండా పోతుందని కొంత ఎమోషనల్ అయినట్టుగా ఈటెల రాజేందర్ అయితే మనకైతే అర్థమవుతుంది. మరి జీవితాన్ని ప్రేమించండి, నిరాశను ద్వేషించండి అని ఈటెల రాజేందర్ ప్రజలకు సూచించారు. మరణం దేనికి పరిష్కారం కాదనేది కేవలం ఒక తీరని శూన్యం మాత్రమేనన్నారు. కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఆత్మనిర్భరతో పోరాడుదాం, చుట్టూ ఉన్న పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకుందామని కోరారు. బతుకు విలువ తెలుసుకుందామన్నారు. ఆఖరి వరకు జీవిద్దామని పిలుపునిచ్చారు. బోడుప్పల్లో నివసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన విజయశాంతి రెడ్డి తన 2 పిల్లలతో తనువు చాలించడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. నిజమే కదా, ఈటెల రాజేందర్ గారు మరి మాట్లాడిన ప్రతి మాట కూడా అక్షర సత్యంగా మనం అయితే భావించాలి. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చుట్టుపక్కల ఉన్న మరి మనోధైర్యం కలిగించాల్సే విధంగా ఎవరైతే పాజిటివ్ వైబ్రేషన్స్తో ముందుకు వెళుతూ ఉంటారో వాళ్లతో మనం ప్రయాణం సాగించాలి. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. కానీ ఈ రకంగా చావు అనేది, మరణం అనేది దేనికి మరి కొలమానం కాదు. అది 100% మరణం అనేది శాశ్వత పరిష్కారం కాదు. మీరు ఇలాంటి విషయాలు చేయకూడదు. అయినా ఒక పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత వాళ్ళ జీవితం మొత్తాన్ని కూడా వాళ్ళని బతకనివ్వాలి, అంతేగాని వాళ్ళని కూడా ఆదిలోనే చిదిమేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఈ సంఘటన మీద మనం చెల్లించకపోయినా, మనం అందరం కూడా స్ఫూర్తి పొంది ముందుకు సాగకపోయినా నిజంగానే మానవ జీవితం వ్యర్థమవుతుంది అని చెప్పి ఈటెల రాజేందర్ మరి ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇది మనందరం కూడా ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటతో ఏకీభవించాలి. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన జీవితాల్లో వ్యక్తిగతంగా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా కష్ట సుఖాలు అనేవి మనిషి లైఫ్లో పార్ట్గా వస్తాయి. కష్టాలు ఉన్నా కూడా ఒక ఇంత కష్టపడినప్పటికీ దాన్ని తీసి పక్కన పెట్టి పాజిటివ్
వైపుతో ముందుకెళ్ళటం అనేది ప్రతి మనిషి తన జీవితంలో అలవర్చుకోవాల్సిన పరిస్థితి అయితే మనకైతే ఉంటుంది. ఇక అదేవిధంగా తదుపరి చూద్దాం. బంగారం ధర మరింత క్రాష్ అయింది. తులం 1.34 లక్షలు మరింత తగ్గుతుంది అంటున్నారు ఈ నిపుణులు. మనకు తెలుసు బంగారం ధర ఒక్కోసారి పెరిగిపోతుంది, ఒక్కోసారి తగ్గుతూ వస్తుంది. హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు తులం ధర సోమవారం ఉదయం 8,300 తగ్గి 1,38,900కు దిగిరాగా సాయంత్రానికి మొత్తం 12,300 క్షీణించి 1,34,900కు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర తులం ధర సోమవారం ఉదయం 9,050 తగ్గి 1,51,530కు తగ్గగా సాయంత్రానికి మరింత ధర 13,410కి పడిపోగా 1,47,170 రూపాయలు క్షీణించింది. వేగంగా మారిపోతున్న దేశీయ అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ మారుతూ ఉండడంతో బంగారం ధరలో ఈ స్థాయి మార్పులు వస్తున్నాయని నిపుణులు అయితే చెప్తున్నారు. ఇక అదేవిధంగా మనం చూడొచ్చు రాహుల్ వర్సెస్ రాజ్నాథ్ లోక్సభలో రచ్చ. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటన సోమవారం తీవ్ర గందరగోళానికి కారణమైంది. సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో పాల్గొంటూ రాహుల్ గాంధీ తన ప్రసంగం ప్రారంభంలో చైనా ట్యాంకులు భారతదేశంలోకి ప్రవేశించాయన్నారు. రాహుల్ గాంధీ ఇలా చెప్పగానే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో హోంమంత్రి అమిత్ షా కూడా తన సీటు నుంచి లేచి